హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బాబుది బర్త్డే అనమాట. హీఈస్ 7 years old నవ్. అయితే సింపుల్ డెకర్ చేసాము. అస్సలకి ప్లాన్ లేకుండా ఇట్లాగా హడావిడిగా అయిపోయిందనమాట ఆ రోజు మాకు. నార్మల్గా అయితే మార్నింగ్ స్లోగా చేసుకుందాం అనుకున్నాం డెకర్. బట్ వేరే పనుండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. మా మమ్మీ డాడీ అండ్ నేను మా పాప నలుగురం వెళ్ళాం. బాబుని తీసుకెళ్ళి హ్యాండిల్ చేయలేమని చెప్పి ఆ పని చూసుకొని వెళ్ళి వచ్చేసామన్నమాట. సేమ్ డే ఇంటికి వచ్చాక ఇంకా డెకర్ స్టార్ట్ చేసేసి ఇవి బర్త్డే కేక్ కట్ చేపిద్దామని చెప్పి ఈవినింగ్ అయిపోయింది. 4:30 అరౌండ్ 4:30 ఆ టైంకి. ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చేసరికి కేక్ కట్ చేయాలి అది ఇది అని చెప్పి గొడవ నేను అని చేస్తున్నారు. మా బాబు వచ్చేసరికి అసలుకి ఇది నవీ బర్త్డేనా నా బర్త్డేనా నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు. తను కూడా కొంచెం ఎగ్జైట్ అయిపోయి కేక్ కట్ చేయడానికి హడావుడి చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద కేక్. మా బాబు స్పైడర్ మ్యాన్ కేక్ ఇట్లానే కావాలని చెప్పాడు. సో అట్లానే చెప్పామన్నమాట. అండ్ దిస్ ఈజ్ అ సింపుల్ డెకార్. ఫైనల్గా ఆగండి అని చెప్పి అలసిపోయి ఇంకా ఓకే ఇంకా ఇట్లా అయితే వీళ్ళు వినర్ అని చెప్పేసి కేక్ అయితే కట్ చేయించేసాము. చాలా సింపుల్గా ఇంట్లో ఒక మేబీ ఒక 10 మెంబర్స్ అంతే, ఎక్కువ మంది ఎవరు లేరు. చాలా సింపుల్గా చేసేసుకున్నాం. అండ్ యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే లైటింగ్ అంత ప్రాపర్గా ఉండదన్నమాట. లైక్ ఆ లైటింగ్ సరిపోదు. అండ్ మేము యాక్చువల్గా బెలూన్స్ కూడా పెట్టేశాము. లైట్కి కిందనే బెలూన్స్ పెట్టేసరికి ఇంకా ఆ లైటింగ్ ఇంకా డల్ అయిపోయింది. సో అందుకని చెప్పి రింగ్ లైట్ పెట్టాము, సో దట్ కొంచెం బ్రైట్గా కనిపించింది అని చెప్పేసి. ఇక్కడ మా బాబు వచ్చేసరికి మా డాడీ ఫస్ట్ మా పాపకు పెట్టాడనమాట కేక్. అయితే మా బాబు అంటున్నాడు, అసలుకి ఇది నా పుట్టినరోజా లేదంటే చెల్లిదా నాకు అర్థం కావట్లేదు, అందరు చెల్లికి ఎందుకు తినిపిస్తున్నారు కేక్, నాకు కదా తినిపించాల్సింది అని చెప్పి చెప్తున్నాడు. అక్కడ ఇంకా అందరు ఫుల్గా నవ్వుకున్నారు. నా బర్త్డేనా అర్థం కావట్లేదు, చెల్లి బర్త్డేనా అర్థం కావట్లేదు, చెల్లి మంచిగా రెడీ అయ్యి చెల్లికే ఎక్కువ కేక్ పెడుతున్నారు, నాకు ఎక్కువ పెట్టట్లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అది మా పాపకైతే ఫుల్ జలుబు చేసింది వెదర్ చేంజ్ వల్ల. అండ్ స్టిల్ కేక్ అని తింటూనే ఉంది. ఇట్లాగా మనం పెట్టకపోతే తీసుకొని నాక్కొని మరీ తింటుంది. ఇంక సరే నేను పెడతాను చెల్లికి అని చెప్పి మా బాబు కొంచెం పెట్టేశాడు. ఇంకట్లా అందరూ పెడుతూ ఉండేసరికి ఫుల్గా తినేసి జలుబు చేసేసింది. ఇంకా తగ్గలేదన్నమాట. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మా పిన్ని వాళ్ళ అబ్బాయి మా తమ్ముడు వచ్చేసరికి గిఫ్ట్ పెన్ తీసుకొచ్చాడు. తీసుకురావడం ఆలస్యం. ఇంకా నేను రాయాలి, నేను ట్రై చేస్తాను, నేను రాస్తాను అని చెప్పి పేపర్ తీసుకొని ఫస్ట్ వాడి పేరు రాసుకున్నాడు. శశాంత్ అని చెప్పి చెప్తున్నాడు. మా మమ్మీ వచ్చేసరికి ఇంట్లో పరవన్నం చేశారు. అండ్ సమోసాస్, కేక్, చాక్లెట్స్ ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చామన్నమాట. మా పాప కేక్ కనిపించట్లేదని వెతుక్కుంటూ ఉంది. నాకేది కేక్ ఇవ్వలేదు ఎవరు అని చెప్పి అందరు తింటున్నారనేసి. అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసరికి మా మామయ్యకి ముందే చెప్పాడనమాట. మా మామయ్యకి నాకు నా బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ కావాలి అని చెప్పేశాడు. మరి నువ్వు చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అయింది, మేము కదా తీసుకురావాలి అంటే, నాకు ఏ గిఫ్టో తెలియకుండా మీరే తీసుకురండి, నేను సర్ప్రైజ్గా వావ్ అంటాను అని చెప్పి అన్నాడు. ఇట్లాగా గిఫ్ట్ తీసుకొస్తే హ్యాపీగా ఓపెన్ చేసి అక్కడే గొడవ చేసి నేను ఓపెన్ చేయాల్సిందే అని చెప్పి తీసేసి అది ఓపెన్ చేసి ఆ గిఫ్ట్ ఏంటి అని చూసే వరకు అసలుకి ఆగలేకపోయాడు. అండ్ మొత్తానికైతే ఇంకా ఆ గిఫ్ట్ ఓపెన్ చేసేసి ఇప్పుడే ఆడతానని చెప్తున్నాడు. మేమేమో లేదు అందరు వెళ్ళిపోయాక స్లోగా కూర్చొని మొత్తం మేము క్లీన్ చేసిన తర్వాత నువ్వు చేసుకో, ఇప్పుడు మళ్ళీ మొత్తం పెడితే ఇంక అవ్వదు అది అని చెప్పి ఇంకా స్లోగా ఏదో ఒకటి చెప్పేసి తీసి పక్కన పెట్టాము. పెట్టి తర్వాత ఆడుకుందులే నాన్న అని చెప్తే ఓకే అన్నాడు. ఇంకా డ్రెస్ చేంజ్ అవన్నీ చేసేసుకొని కొంచెం ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట. మొత్తం సెట్ చేసి నాకు రావట్లేదు, నువ్వు పెడతావా అని ఫుల్ గొడవ చేశాడు నన్ను. సరే అని కొంతసేపు వాడితో కూర్చొని అదేదో ఫిక్స్ చేద్దామని చూస్తే అదేంటో ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అసలుకి. ఇంకా లైట్ తీసుకున్నా, నాకు పని ఉంది నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మా పిన్ని వాళ్ళ అమ్మాయి మా చెల్లి గిఫ్ట్ ఇచ్చిందనమాట. దీన్ని ఆల్రెడీ ఆడేశాడు, చాలా బాగుంది అని చెప్పి ఒక 1 hour దాంతోనే టైం స్పెండ్
ఓపెన్ చేసేసాడు. అండ్ ఈ బలూన్స్ ఇవన్నీ డెకోర్ అట్లనే ఉంచేసామన్నమాట, తీయలేదు. అండ్ ఎందుకు అంటే నెక్స్ట్ భోగి వస్తుంది కదా, మా బాబుది జాన్ 12th బర్త్డే అండ్ 14th వచ్చేసరికి భోగి, అందుకోసం అని ఉంచాం. అండ్ ఇది వచ్చేసరికి నేను ఆర్డర్ చేసిన గిఫ్ట్ అనమాట మా బాబుకి. ప్లీజ్ సబ్స్క్రైబ్.